ఈ వీడియో వచ్చేసి వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే సండే రోజు అనమాట. యాజ్ యూజువల్గా సండేస్ అంటే లేట్గానే లెగుస్తాము. ఆ రోజు చిన్న పని ఉండడం వల్ల త్వరగానే లేచాము. ఇంకా బ్రేక్ఫాస్ట్ తినడం ఇష్టం లేదు. ఎందుకో పొద్దున్నే లెగగానే ఫ్రైడ్ రైస్ తినాలని క్రేవింగ్ వచ్చిందనమాట ఇద్దరికి. సో వెంటనే పక్కనే ఉన్న బండి దగ్గర చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే ప్యాక్ చేసుకొని ఇంటి పక్కన ఒక లేక్ వ్యూ ఎంజాయ్ చేస్తూ అక్కడే కార్ అప్పి తినేసాము. ఇంకా వెళ్ళిన పని అయిపోయింది. ఇంకా ఫ్యామిలీ అంతా కలిసి సో ఎక్కడికన్నా లంచ్కి వెళ్దామని ప్లాన్ చేసుకుంటే పక్కనే ఉన్న అలా దక్షిణాపురం కనిపించింది. సో దట్ ఎక్కువ ట్రావెల్ చేయాల్సిన అవసరం లేదని ఇంక ఇక్కడికే వెళ్ళిపోయాము. జొమాటోలో చూస్తే 10% ఆఫ్ ఉంది టోటల్ బిల్ పైన. సరే అని చెప్పి ఇంకా వెళ్ళామన్నమాట. వెయిటింగ్ టైం కూడా ఎక్కువ లేదండి. చాలా బాగుంది, అంబియన్స్ బాగుంది. ముందు మనకి వెళ్ళిన వెంటనే చక్కగా అరిటాక్ వేసి మనకైతే మనం ఏమైతే ఆర్డర్ ఇచ్చామో అవి అరిటాక్లో సర్వ్ చేస్తారు. నాకైతే చాలా నచ్చింది. అండ్ అంబియన్స్ బాగుంది, ఫుడ్ క్వాంటిటీ బాగుంది, క్వాలిటీ బాగుంది, ఆ ప్రైజింగ్ కూడా నాకు నచ్చింది అనమాట. నాకు ఎటు నచ్చలేదు ఏదైనా ఉంది అలా దక్షిణాపురంలో అంటే నాకు ఈ డెజర్ట్సే. కోకోనట్ పుడ్డింగ్ కూడా అంత సాటిస్ఫై లేను. ఇంకా ఆప్రికాట్ డిలైట్ అయితే నా ఫేవరెట్ డిజర్ట్. చాలా చోట్ల ట్రై చేశాను, నాకు అంత ఎక్కలేదు. టేస్ట్ విషయంలో బాగానే ఉంది కానీ ఆ పైన మిల్క్ క్వాంటిటీ అనేది చాలా తక్కువ పోసారనిపించింది. ఇంకా బిల్ వచ్చేసి 4000 అనమాట. 4000 చేంజ్ అయ్యింది. ఇంకా నైట్ వచ్చేసి ఏమన్నా లైట్గా తిందాము, ఇంటికి వచ్చిన తర్వాత ఏం కుక్ చేయాలని లేదు. సో మళ్ళీ పిజ్జా ఆర్డర్ పెట్టుకున్నాము ఓవెన్ స్టోరీ నుంచి. మార్గరీటా అనుకుంటా, ఎక్కువ కాదు, ఇద్దరికి కలిపి కొంచెమే హాఫ్ సెమీ పిజ్జాని ఆర్డర్ పెట్టాము. దాంతోపాటు చోకలావా డిజర్ట్ కింద. అండ్ ఈ చోకలావా అయితే చాలా బాగుంది డామినోస్ కన్నా.